ఏపీ మంత్రులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వస్తున్నటువంటి తరుణంలో ఇదొక దుస్సంఘటన ఇక్కడ జరిగింది. ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం, వారితో మరి భారత ప్రధానమంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం, ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఈరోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది. ముందు గాయాల పాలైనటువంటి వ్యక్తులకి మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషులనైతే తీసుకురాలేదు, కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రకటించడం జరిగింది. ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. చనిపోయినటువంటి వాళ్ళు పోస్ట్ మార్టం పూర్తి కాగానే ఆ యొక్క శవాలు వాళ్ళ యొక్క బాడీస్ అన్నీ కూడా అంబులెన్సుల్లో ఒక అధికారిని ఇచ్చి ప్రత్యేకమైన వాహనాల్లో వాళ్ళ ప్రాంతాలకు పంపడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా 1-2 జిల్లాల నుంచి, విశాఖపట్నం, అనకాపల్లి ఆ ప్రాంతాల నుంచి ఉన్నారు. కాబట్టి ఆ జిల్లా కలెక్టర్లకు కూడా రెవెన్యూ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అక్కడ కూడా ఉండి ఈ కుటుంబాలకి మరి అన్ని విధాలుగా తోడుగా ఉండాలని చెప్పి అక్కడ మా శాసనసభ్యులకి, మంత్రులకి అందరికి కూడా ఇప్పటికే ఆదేశాలు పంపడం జరిగింది. దాని మీద సమన్వయ లోపమా లేకుంటే ఏదైనా తొందరపాటు చర్య జరిగిందా అనేది విచారణ నివేదిక రాగానే దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ఇవాళ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వైకుంఠ ఏకాదశిన దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించుకుందామని, అతని ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈ రోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈ రోజు బాధ్యతలు తీసుకుని వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడమే కాదు, వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళా ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈ రోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇందాక మీరు అన్నారు కొన్న సమన్వయ లోపమా లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా ఏది అనేది చాలా క్లియర్ గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి. మీకు తెలుసు, ప్రతి చోట సీసీ కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు, కలెక్టర్ గారు కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు. బాధ్యులు ఎవరైనా కూడా బాధ్యత రహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్యలు ఉంటాయి. కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి. అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఫర్దర్ ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు. ఇంకొంచెం ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు, ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన కొంచెం దించురా. రెడికా తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లుగా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇక ఈ ఘటనలో 6 మరణించగా 40 మంది గాయపడ్డారు. కాగా రుయా ఆసుపత్రిలో మంత్రులు బాధితులను పరామర్శించారు. జరిగిన ఘటనకు సంబంధించి మంత్రులకు కలెక్టర్ అలాగే ఎస్పీ వివరించారు.
ఇదిలా ఉండగా ఏపీలో ప్రధాని మోదీ 2 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఘట్టాన్ని మరవక ముందే రాష్ట్రంలో విషాద ఘటన వెలుగు చూసింది. ఇక తిరుపతి తొక్కిసలాట ఘటన అందరిలో మహా విషాదాన్ని నింపింది. వెంకన్న సన్నిధిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 6 మృతి చెందగా మరో 40 మందికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటనపైన ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ నేతలు విషాదం వ్యక్తం చేశారు. ఇక ఘటనపైన సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అస్వస్థతకి గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఇక డీజీపీ, టీటీడీ చైర్మన్తో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీటీడీ నిర్లక్ష్యం పైన బాబు సీరియస్ అయ్యారు. ఇక మరికొద్ది సేపట్లో బాబు తిరుపతికైతే చేరుకోనున్నారు. రుయా స్విమ్స్ లో క్షతగాత్రులతో పాటుగా బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. పరిపాలన నిర్లక్ష్యమా? దేవుడి మీద నమ్మకంతో వస్తే ఇదా జరిగే పరీక్ష కన్నా ఏంటి దీనికి చెప్పే సమాధానం? ఏమి చెప్పకుండా బళ్ళు ఎక్కించేసి పంపించేస్తే ఇదేనా న్యాయం? భగవంతుడి మీద భారం వేయాలా? ఏం చేయాలి చెప్పండి, చెప్పండి. పత్రికా ప్రమాదంగా అడుగుతున్నాం. ఏం న్యాయం చేయాలి? ఎలాంటి దేవుడిని నమ్ముకుని వస్తే ఇదా చెప్పండి. దేవుడు అంటే అందరికీ కాపాడేవాళ్ళు. దేవుడి వరకు వస్తే ఎలా జరుగుతుందా? ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. ఎంత ఫ్లోటింగ్ ఉంటుందో తెలీదా? దేశం మొత్తం మీద ఎవరు నిర్లక్ష్యం ఎవరు వైఫల్యం బాధ్యులు ఎవరు బాధ్యులు చెప్పండి. ఎలా ఎక్కించేస్తారు? వ్యవస్థ తప్పు పెట్టాలా లేదు గవర్నమెంట్ తప్పు పెట్టాలా? ఏంటి గవర్నమెంట్ స్కూల్ దగ్గర పార్కింగ్ ఎందుకు అరేంజ్ చేయలేదు? ప్రతి సంవత్సరం అరేంజ్ చేసే కారణం అవుతాయనేటువంటిది కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సో ఏదైనా ఇది సందర్భం కాదు మనం మాట్లాడుకోవడానికి. నిన్న జరిగినటువంటి ఘటన అనేటువంటి చాలా దురదృష్టకరం. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో జరగలే ఎప్పుడు. సో ఇటువంటిది జరగడం అనేటువంటిది బాధాకరం. దీనికి కారకులైనటువంటి వారు అందరూ కూడా దీనికి బాధ్యత వహించాలనేటువంటిది ప్రజలు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమ్ముకున్న భార్య భర్తలు పిల్లలు కావాలి. గాయాలైన వారిలో మరో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా డాక్టర్లు తెలిపారు. ఇక అలాగే స్వల్ప గాయాలతో బయటపడిన వారు ట్రీట్మెంట్ తర్వాత కోలుకుంటున్నారు. అయితే తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన మృతుల వివరాలను టీటీడీ అధికారులైతే వెల్లడించారు. ఇక మొత్తం మృతుల్లో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నట్లుగా తెలిపారు. అలాగే మృతులు బుద్ధేటి నాయుడు బాబు నర్సీపట్నానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. విశాఖకు చెందిన రజని, లావణ్య, శాంతి, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మల, తమిళనాడు రాష్ట్రంలోని సేలంకి చెందిన మల్లికగా మృతులను గుర్తించారు. కాగా ఈ ఘటనపైన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఇక ఇది పూర్తిగా టీటీడీ వైఫల్యమని అన్నారు. ఈ ఘటనకి సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలని విమర్శించారు. ఎవరు తప్పు చేశారు? దేవుడు నమ్ముకునేదే అన్యాయమో ఏంటి? ఈ రోజు ప్రపంచం మొత్తం మీద వెంకటేశ్వర దర్శనానికి వస్తారు. చాలా మంది చాలా రకాల రిక్వెస్ట్ చేస్తే మనిషి వచ్చేస్తారు సార్. ఎలా పరిష్కారం రిక్వెస్ట్ ఏంటి అసలు? ఇప్పుడు ఆ మనిషిని నమ్ముకున్నారు. రైట్గా టీటీడీ తొక్కిసలాట ఘటనకి సంబంధించి సీఎం చంద్రబాబు అలాగే పలువురు నేతలంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, చెప్పండి, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? అలాగే మంత్రులు కూడా మాట్లాడడం జరుగుతోంది. దీనికి సంబంధించి ఎక్స్గ్రేషియా కూడా చనిపోయిన వారికి ఇవ్వడం జరుగుతుంది అనేసి అని చెప్పి సీఎం కూడా మాట్లాడడం జరిగింది. అయితే కాసేపట్లో సీఎం చంద్రబాబు కూడా అక్కడికి చేరుకోనున్నట్టుగా ఇన్ఫో అందుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? అంటే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే కూడా చాలా మంది చనిపోయిన నేపథ్యంలో 6 మంది చనిపోవడం జరిగింది. మరో 4 పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్లు ఇప్పటికే కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. మొత్తం 40 మంది వరకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. వీళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి తిరుపతి సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఏదైతే బాధితులు ఎవరైతే చనిపోయినటువంటి ఎవరైతే 6 మంది ఉన్నారో ఇందులో 5 మహిళలు, 1 పురుషుడు. వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళకి ప్రస్తుతానికి పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే వీళ్ళని వాళ్ళ స్వస్థలాలకు పంపిస్తున్నారు. ఆ మృతదేహాలన్నింటినీ కూడా కుటుంబ సభ్యులతో కలిపి ఆ సందర్భంగా కలెక్టర్
ఒక చొరవ తీసుకుని ఒక్కొక్క మృతదేహంతో పాటు ఒక తహసీల్దారు, అదేవిధంగా ఒక హై క్యాడర్ లో ఉన్నటువంటి ఒక అధికారిని, కొంతమంది పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి అక్కడికి స్వస్థలాలకు పంపిస్తున్నారు మృతదేహాలను, అదేవిధంగా నా కుటుంబ సభ్యుల్ని. అయితే ఇంత ఘోర దుర్ఘటన జరగడానికి గల కారణాలపైన ఇప్పటికే కూడా టీటీడీ విచారణకు ఆదేశించడం జరిగింది. ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ గా ఉంది. ఇవాళ మనం చూసాం, ఇవాళ ఉదయం నుంచి కూడా ప్రతిపక్ష నాయకులు పెద్ద ఎత్తున, అంటే ఇక్కడ తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డితో పాటు చాలా మంది వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం బాధితులందరినీ కూడా పరామర్శించే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా టీటీడీకి సంబంధించినటువంటి లోపాల కారణంగానే, గ్రౌండ్ లెవెల్లో క్యూలైన్ల మేనేజ్మెంట్లు చేసే విధానంలో నిర్లక్ష్యంగా ఉన్న కారణంగానే ఈ రకంగా విష్ణునివాసం వద్ద ఈ రకంగా తోపులాట్లు తొగుసులాట్లు జరిగాయి. ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత టీటీడీ విజిలెన్స్ ఉంది, అదేవిధంగానే స్థానిక పోలీసులు ఉన్నారు. దాదాపుగా 4-5 వేల మంది పోలీసుల్ని భద్రత పరంగా పర్యవేక్షణ చేశామంటూ కూడా ఎస్పీ చెప్పడం జరిగింది. మరి ఇంత భద్రత పర్యవేక్షించే సమయంలో వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వస్తే మరి వాళ్ళకందరికీ కూడా ఎందుకు సకాలంలో ఆ టోకన్స్ జారీ చేయించలేకపోయారు? ఒకవేళ ఆ టోకన్స్ కానీ ఇచ్చే సమయంలో ఎందుకు ఈ భక్తులంతా కూడా నిలువరింప చేయలేకపోయారంటూ కూడా వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనేది ప్రధానంగా భక్తుల డిమాండ్, అదేవిధంగానే ప్రతిపక్ష నేతల డిమాండ్. గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా వైకుంఠ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ప్రియారిటీ ఉంటుంది. అలాంటిది లక్షలాది మంది భక్తులు వస్తున్నప్పటికీ కూడా ఏ సందర్భంలోనూ ఇలాంటిది చనిపోయినటువంటి దాఖలాలు లేదు. కానీ ఈసారి మాత్రం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు? ఎందుకు దీనిపైన అంటే భక్తుల్ని క్యూలైన్లోకి ఆ విధంగా ఉన్న ఫలంగా వదిలిపెట్టేశారు? దీనిపైన దర్యాప్తు చేయాలనేది ప్రధానంగా ఒక డిమాండ్ అయితే, మరోవైపు చనిపోయినటువంటి వాళ్ళకి, ఆ కుటుంబాలకి న్యాయం చేయాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలి. భక్తులుగా ఇక్కడికి వచ్చి వాళ్ళు స్వామి దర్శనం చేసుకుని ఉన్నటువంటి సమస్యలు, ఉన్నటువంటి పాపాలు పోగొట్టుకుని తిరిగి వెళ్ళాలనుకుంటే ఇవాళ ప్రాణాలు పోగొట్టుకుని ఇవాళ వాళ్ళ స్వస్థలాలకు వెళ్తున్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి, నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా భక్తుల డిమాండ్. స్థానికంగా ఉన్నటువంటి కావచ్చు, లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేతల డిమాండ్ కూడా. ఇప్పటికే మనం చూసాం, నిన్న జరిగిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ, ఎస్పీతో మాట్లాడడం జరిగింది. వాళ్ళపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల నుంచి కూడా వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఏర్పాట్లు చేసిన సందర్భంలో ఎందుకు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోలేకపోయారు? వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసినప్పటికీ కూడా ఆ క్యూలైన్ల నిర్వహణ, మేనేజ్మెంట్ లో ఎందుకు లోపాలు సరిదిద్దలేకపోయారు అనేటటువంటి ఆగ్రహాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే మరి కాసేపట్లో ఆయన కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత టీటీడీ అంటే ముందుగా బాధితులతో మాట్లాడతారు. తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళతో కూడా ఆయన పరామర్శిస్తారు. దాని తర్వాత ఒక రివ్యూ మీటింగ్ ఉంటుంది. టీటీడీ చైర్మన్ తో పాటు ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ లో ఆయన సీఎం గారు పాల్గొంటారు. అంటే జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి ఆయన విచారణ కొనసాగిస్తారు. అదే విధంగానే ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఈ 10 రోజుల పాటు కూడా వైకుంఠ ఏకాదశి ద్వారాలు తెరిచే ఉంటారు కాబట్టి ఈ దర్శనాలన్నీ కొనసాగిస్తారు కాబట్టి మరి ఇంకా ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా ఒక దిశానిర్దేశం చేస్తారు. మరోవైపు ఇప్పటికే ప్రతిపక్ష నేతలందరూ కూడా, అంటే జగన్ కూడా ఇక్కడికి వస్తారని ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. అదే విధంగానే పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ సాయంత్రం లోపల ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి